ఎడం వైపు ఉన్న వారిని చూచి శపించబడిన వారులారా. వీరితో ఏం చెప్తున్నాడు చూడండి. సరే, కుడివైపు ఉన్న వాళ్ళు అలాగా నీతిమంతులు కాబట్టి వాళ్ళు ప్రభుతో పాటు వెళ్ళిపోతారు దేవుని రాజ్యంలోనికి, వదిలేయండి. ఇప్పుడు విడవబడిన వారితో చెప్తున్నాడు ఏమని? అప్పుడైన ఎడం వైపు ఉండి వారిని చూచి మత్తయి 25:41 శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అంటే మరలా వీళ్ళని ఎక్కడ పంపుతారటండి? ఇప్పుడు నరకం నుంచి వచ్చారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎటర్నల్ ఫైర్, అంటే నిత్యాగ్ని దండన, పరిపూర్ణమైన శిక్ష. అక్కడ ఇంకెవరున్నారట? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవాలి మీరు. ఈలోపు ఎప్పుడైతే వీళ్ళంతా పైకెత్తబడ్డారో అప్పుడు భూమి మీద ఏం జరుగుతుందండి? ఇందాడ మనం పేతురుపత్రికలో చదువుకున్నట్లుగా భూమికి అంతం ప్రారంభం అవుతుంది. కృత్యాలు కాలిపోతున్నాయి, ఆకాశాలు రగిలిపోతున్నాయి, మొత్తం ప్రకృతి అంతా గతి తప్పేసింది. తప్పిపోయినప్పుడు శరీరాలు ధరించుకున్న వీళ్ళు, శరీరాలతో భూమి మీదగా వచ్చిన జనాంగాలన్నీ కూడా అవిధేయులైన వారు, వీరేం చేస్తారు తెలుసా? ఆ రోజు ఆ భయంకరమైన దినం తాళలేకపోతుంటారు వాళ్ళు. అమ్మబాబు, ఈ భయంకరమైన ఉగ్రత దినం, అందుకే రూపకాలంకారంగా ప్రకటనలు అన్నాడు, గొర్రెపిల్ల ఉగ్రత దినం వచ్చేసింది, దీనికి తాళజాలిన వాడు ఎవడు? మేము తట్టుకోలేము దీన్ని, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, కొండలారా మమ్మల్ని దాయండి ఆ ఉగ్రత నుంచి, మాకు మరణం కావాలి, మేము చావాలనుకుంటున్నాం, మేము ప్రాణం తీసుకుందాం అంటే మా ప్రాణం పోవటం లేదు, ఎందుకంటే మేము బ్రతికిపోయాం, మేము బ్రతికాం. మరి ఇప్పుడు ఎలా ఈ ఉగ్రత నుంచి ఎలా తప్పించుకోవాలి? కనుక కాలిపోయి శిక్ష అనుభవించే వారిలో ఇక్కడ భూమి మీద పంచభూతాలు రగిలిపోతున్నప్పుడు వీళ్ళందరూ కూడా భయంకరమైన ఉగ్రతల్లో పాలిభాగస్తులుగా ఉంటూ ఆ తరువాత వీళ్ళందరినీ దేవుడు ఏం చేయబోతున్నాడు? నిత్యాగ్ని దండనలోనికి పంపబోతున్నాడు. అదండి జరగబోయేది. కనుక